సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ అనిరుద్ రెడ్డి గారు ఇప్పుడే అనిరుద్ రెడ్డి గారు చెప్పారు. మనం చూసినాము 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మనము ట్రైనింగ్ చేయాలి, వారికి మంచిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మన రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐ సెంటర్లో ఒక్క పైసా కూడా అప్పుడు ఆ రోజులలో ఇన్వెస్ట్ చేయలేదు. ఇన్వెస్ట్ చేయనందువలన ఈ ఐటీఐ సంస్థలన్నీ కూడా మూతపడే స్టేజ్కి వచ్చినాయి. ఆ సమయంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు టాటా టెక్నాలజీ సెంటర్స్తో మాట్లాడి మనము మన మేనిఫెస్టోలో పెట్టినాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనం మేనిఫెస్టోలో పెట్టినాము. దీన్ని అమలు చేయాలంటే మన అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో టాటా టెక్నాలజీస్తో మాట్లాడి 2200 కోట్లతోని ఇవన్నీ కూడా చేంజ్ మోడర్నైజేషన్ చేసి దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ చేస్తే వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కానీ చాలా నియోజకవర్గాలలో ఐటీఐ సెంటర్స్ లేవు, కేవలం 65 స్థానాలలో ఉన్నాయి. సరే, అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క ఐటీసీ సెంటర్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఇంకా 53 టెక్నాలజీ సెంటర్స్ ఇంకొక 2000 కోట్లతోని ఈ టెక్నాలజీ సెంటర్ స్థాపించడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ సెంటర్స్తో మనకేం లాభం అవుతుంది? చాలామంది అనుకుంటున్నారు ఇంతకుముందు ఈ ఐటీఐ సెంటర్స్లో 60% మందే జాయిన్ అవుతున్నారు. కానీ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ వలన చాలామందికి ఒక అవగాహన వచ్చింది. ఈసారి మా దగ్గర 90% కన్నా ఎక్కువ అడ్మిషన్స్ కావడం జరిగింది. ఎందుకంటే మేము కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ మనకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ఈ కొత్తగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో దీనివల్ల చాలామంది కంప్యూటర్ జాబ్స్ అన్నీ కూడా కూలిపోతున్నాయి. కానీ ఈ బ్లూ కాలర్ జాబ్స్, ఈ ఐటీఐ ఎలక్ట్రీషియన్స్, ఐటీఐ వెల్డర్స్, నర్సెస్, హోమ్ గివర్స్, అంటే హాస్పిటల్లో ఉన్న ఆయా కన్నా ఒక్క స్టేజ్ పైన వీళ్ళందరినీ హోమ్ గివర్స్ అంటారు. వీళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వీళ్ళకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పినారు, కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని. మీరందరూ ఆశ్చర్యపడిపోతారు. మొన్న నేను ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు ఒక సమావేశం పెట్టినారు. ఏమైతుంది అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి ఆయన దేశవ్యాప్తంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టినాడు. ఆ రివ్యూ మీటింగ్లో టాప్లో వచ్చింది మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ గుర్తు. ఈరోజు పెద్ద దినోత్సవం. మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో టోటల్ 4 ఐటీఐ సెంటర్స్ ఉన్నాయి. పోయిన సంవత్సరం ఆల్రెడీ 2 ఐటీఐ సెంటర్స్ ఆనరబుల్ సీఎం సార్ చేతిలోనే వర్చువల్ మోడ్లో ఇనాగ్రేట్ అయింది. ఇప్పుడు ఈ రంగారెడ్డి కూడా ఏటీసీ సెంటర్ స్పెషల్గా ఫౌండేషన్ స్టోన్ పెట్టడానికి మన గౌరవ మంత్రి వర్యులు వివేక్ సార్ వచ్చారు. చాలా సంతోషం. ఈ ఐటీఐ సెంటర్స్కి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్కి కన్వర్ట్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఎంత ఆలోచన చేసి ఒక కొత్త జియో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మన లోకల్ పిల్లలు ఐటీఐ సెంటర్స్ మీద చాలా ట్రస్ట్ పెడుతున్నారు. వాళ్ళు ఇక్కడ మన టెక్నాలజీ లాగా ఈ ఆటోమేషన్ కానీ, ఏఐ కానీ, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కొత్త ఉన్న టెక్నాలజీ ప్రకారం దీనికి అప్డేట్ చేయడానికి ఒక రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఈ ఐటీఐ సెంటర్స్కి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో టాటా టెక్నాలజీ ద్వారా కన్వర్ట్ అయింది. ఒక్కొక్క ఐటీఐ సెంటర్కి ఏటీసీలో కన్వర్ట్ చేయడానికి దాదాపు 40 crore ఖర్చు కూడా చేయడం జరిగింది. ఎలా అయినా అంటే స్పెషల్గా అమ్మాయి ఏం చేస్తున్నారు అంటే నాకు తెలియలేదు, బయట ఎక్కడ పోతాం, హైదరాబాద్ పోవడానికి కష్టం ఉంది, బట్ ఇది మీ లోకల్ ఊర్లోనే కట్టడం జరుగుతుంది. సో దయచేసి మంచిగా పార్టిసిపేట్ చేసుకోవాలి. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా మీకు మంచి జాబ్స్ వస్తాయి. ఎందుకంటే ఇది కరెంట్ టెక్నాలజీకి దృష్టిలో పెట్టి కోర్సెస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు 6 ఉన్న కోర్సెస్లో ఎలక్ట్రీషియన్ కానీ, రెఫ్రిజరేషన్ కానీ, కాస్మెటాలజీ కానీ, ఇవి అన్నీ ఈరోజు ఉన్న డిమాండ్ వాళ్ళు కోర్సెస్ ఉన్నాయి. సో దయచేసి మీరు మంచిగా పార్టిసిపేట్ చేస్తే, మంచి ఇది బెనిఫిట్ చేస్తే మనందరికీ సంతోషం అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ రావడానికి అండ్ మరియు ఇక్కడ ఐటీఐ ప్రిన్సిపల్కి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి నేను చాలా పెద్ద ధన్యవాదాలు చెప్తాను. సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు.
మంత్రివర్యులు వివేక్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అతిపెద్ద టెక్నాలజీ సెంటర్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ రంగారెడ్డిగూడెం అంటే నా సొంత గ్రామం రంగారెడ్డిగూడెంలో శంకుస్థాపన కోసంకి ఇక్కడ రావడం జరిగింది. టెక్నాలజీ సెంటరు ముందుగా ఇదిగాన్పల్లి గ్రామంలో ఇంకా రంగారెడ్డి గ్రామంలో పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ కలెక్టర్ గారు పంపించడం జరిగింది. అయితే టాటా కన్సల్టెన్సీ వాళ్ళు మెయిన్ హైవే నుంచి, నేషనల్ హైవే నుంచి 1 కిలోమీటర్ లోపలనే ఉండాలంటే నా అదృష్టానికి నా సొంత గ్రామం రంగారెడ్డిగూడెంలో రావడం జరిగింది. ఏ మండలానికి పోయినా కానీ కూడా నేను ఆ రోజు చెప్పిన ఎమ్మెల్యే గెలవక ముందు నా భవిష్యత్తు మీ చేతిలో ఉంది, గెలిపించిన తర్వాత మీ పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది. చూస్తే బాలనగర్ మండలం పెద్దాయపల్లి కేటేపల్లి మధ్యలో యంగ్ ఇండియా స్కూల్ దాదాపు 200 కోట్ల ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సంవత్సరం లోపల అది కంప్లీట్ చేస్తామన్నారు. అదే కాకుండా 7 కాన్స్టిట్యున్సీలు మన పార్లమెంట్ నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యున్సీలు ఉంటే నవోదయ స్కూల్ హెడ్ క్వార్టర్స్ మహబూబ్నగర్ ఉండాలి. అట్లాంటి మాట్లాడి ఆ నవోదయ స్కూల్ కూడా మనం పెద్దాయపల్లికి తీసుకురావడం జరిగింది. అంటే బాలనగర్ మండలికి 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మళ్ళా రాజాపూర్ మండలం చూస్తే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. అతి పెద్దదైన IIIT బాసర తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో మనం జడ్చలకు తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా సీఎం గారు వచ్చే నెల వస్తున్నారు. మిర్జిల్ ఊరుకొండ మండలం ప్రతి గ్రామానికి మొత్తం ఊర్లు డెవలప్ చేద్దాము అని చెప్పి, ఎందుకంటే జెడ్పీటీసీగా ఆయన అక్కడి నుంచి గెలిచినాడు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాడు. వచ్చే నెల దాదాపు ప్రతి గ్రామానికి 50 లక్షలు ఇస్తా అని చెప్పేసి మిర్జిల్ మండలానికి, ఊరుకొండ మండలానికి ఆయన నాకు చెప్పడం జరిగింది. ఇంకా చూస్తే నవాపేట్ మండల్లో పబ్లిక్ స్కూల్ అక్కడ శాంక్షన్ చేయమని చెప్పడం జరిగింది. అయితే అన్ని 6 మండలాలకి చూస్తే మీరు ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా జడ్చలని తీర్చబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం.